వక్రతుండ మహాకాయం కోటీశ్వర సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వ శాంతాకారం భుజగసైన్యం పద్మనాభ సురేశం విశ్వాకార గణసదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనైన విజ్ఞానగమ్యం వందే విష్ణు భవభయ సర్వలోకైకనాథం. జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరాది. ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ ఛానల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి అందరికి కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు. అది ఇంగ్లీష్ సంవత్సరాది. మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే అందరి జాతకాలు కూడా మారుతాయి, ఆదాయాలు కూడా అప్పటి తెలుసుకుంటాం. ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాలప్పటికి మనకి డిసెంబర్ 16 నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం. ఈ నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటాం. అట్లాగే ఆంగ్ల సంవత్సరాల పండుగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ జనవరి 1 అని గుడ్లకి వెళ్ళటం, కేకులు కట్ చేసుకోవటం, సరదాగా పండుగ చేసుకుంటున్నారు. కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు. కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే దీని ప్రభావం అందరూ దీని గురించి జనవరి నుంచే జాతకాలు మారిపోతాయేమో, మన రాష్ట్రం మారిపోతాయేమో, ఆదాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు. కానీ అది కుతూహలం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మన గ్రహపటం అంతా మారిపోతూ ఉంటుంది. ఎవరికి ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండాలో అప్పుడే మనకు తెలియజేస్తుంది. అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది. మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మనకి యూనివర్సల్గా రవి సంక్రమణ జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా జాతకరీత్యా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సంతోషకరంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే 3 నక్షత్రాల కూడా మఖ పుబ్బ ఉత నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది, అన్నీ కూడా కలిసి వస్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు, అన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి భయపడకండి. ఈ రాశి వాళ్ళకి ఏళ్ళనాడ్సిన ఉన్నప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అవన్నీ కూడా సహజంగా ప్రతి మనిషికి ఏళ్ళనాటి శని అనేది, అర్ధాష్టం శని అనేది, అష్టం శని వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అవి తెలుసుకొని మనం వాటి పరిహారం చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటాయి, ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు కొంచెం సంఘంలో మంచి పరిపేక్ష గడిస్తూ ఉంటారు, కానీ ప్రతిదీ కూడా జాగ్రత్త తీసుకుంటారు. భార్యాభర్తలు కూడా మంచి అన్యోన్యంగా ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. సంపదను జాగ్రత్తగా మలుచుకుంటారు, డబ్బును తొందరగా ఖర్చు పెట్టుకోరు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, మంచిగా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రేమ వివాహాల్లో కూడా కొంచెం చేయబెడుతూ ఉంటారు, సంకల్పించుకుంటూ ఉంటారు. అవి కూడా అవటానికి ఆస్కారం ఉంది. వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే వివాహ ప్రయత్నం చేయండి, అనుకోకుండా అయిపోతాయి. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, కొన్ని బదిలీలు కూడా కొంతమందికి దొరుకుతాయి. కాబట్టి భయపడకండి. ఈ సింహరాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇబ్బంది అంటే ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా మటుకు బాగుందని చెప్పాలి. ఎందుకంటే సమస్యలన్నీ కూడా చాలా మటుకు తీరిపోయినాయి, ఇబ్బంది అంటూ ఏం లేదు. మీరు ఏమైనా సరే మంత్రోపదేశం అయి ఉంటే ఆ మంత్రానికి తగ్గట్టుగానే మంత్రాన్ని నిత్యం పారాయణ చేయండి, అనుకున్న పనులు సిద్ధిస్తాయి, మీకు మనోధైర్యంగా ఉంటారు, మాట వాక్శుద్ధి పెరుగుతుంది, అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళలో ప్రతిదీ కూడా ఈ మఖా నక్షత్రం వాళ్ళకి కేతు నక్షత్రం, వీళ్ళు ప్రతిదీ కూడా కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం ఉన్నప్పటికీ కూడా కోపం ఉన్నా కూడా బాగా చదువుల్లో మంచి పురోగతి కానవస్తుంది, బాగా చదువుకుంటారు, మంచి సంబంధాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే పుబ్బా నక్షత్రం అది శుక్ర నక్షత్రం. ఈ శుక్ర నక్షత్రం వాళ్ళకి కళలు అన్ని ఫైన్ ఆర్ట్స్ విషయంలో ప్రతి కూడా మంచి ఆలోచన చేస్తారు, ప్రతి కూడా స్వతంత్రంగా తనంతడు చేయటానికి ధైర్యంగా ముందుకెడతారు. అందుకని మంచి ఆలోచన ఉంటుంది. మనుషులు కూడా చాలా అందంగా ఉంటారు, హ్యాపీగా. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా భయపడకుండా నిదానంగా చేసుకుంటారు. సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. బంధువుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు మంచి మనసున్న వాళ్ళు అనే పేరు తెచ్చుకుంటారు, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళు రవి నక్షత్రం.
రవి అంటే మీకు తెలుసుదా, రవి మంచి తేజస్సుగా ఉంటారు. అట్లాగే ఉత్తర నక్షత్రం వాళ్ళు మాట అధికంగా మాట్లాడతారు. మనుషులు అంత అందంగా లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగాలు బాగా చేస్తారు. మంచి మంచి మాట తీరు బాగుంటుంది. 10 మందితో ఫ్రెండ్షిప్ బాగుంటుంది. స్నేహితుల్లో కూడా మాట పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారు. ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. సకాలంలో వివాహాలు కూడా అయిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంలో కొంచెం ఉపకారాలు రావటం, శరీరం లావెక్కిపోవటం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటికి శ్రద్ధ తీసుకొని కాస్త జిమ్ చేసుకుంటూ ఆహార అలవాట్లు మార్చుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి కొంచెం నరాల సంచికలు అధికంగా ఉంటాయి. ఈ నరాలన్నీ కూడా అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని సమస్యలు అనేది ప్రతి మనిషికి వస్తాయి. కానీ రాశి వాళ్ళకి అందరికీ వస్తాయని కాదు, కొంతమందికి గ్రహాలు అనుకూలంగా లేకపోతే సహజంగా వచ్చేవే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే సింహరాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి, ఇబ్బంది ఏమీ లేదనుకుంటే పెద్దల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి, ఇళ్లలో ఎవరైనా పేరెంట్స్ ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో ఏమో, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందేమో అని ఒక ఆలోచన పెరుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. భార్యాభర్తల విషయంలో కూడా ప్రతి చిన్న విషయానికి ఏదో ఒకటి చికాకు పడుతూనే ఉంటారు. ఇవన్నీ జనరల్గా జరిగాయి కాబట్టి మనోధైర్యంగా ఉండండి. భయపడకుండా ప్రతి పని కూడా సాధించండి. ఏదన్నా సామాన్లు కొనాలన్నా కూడా కొనుగోలు చేయండి. రియల్ ఎస్టేట్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ, స్పెక్యులేషన్ కానీ బాగా కలిసిస్తాయి. ఏ వ్యాపారాలను సరే చేయాలనుకుంటే శ్రీకారం చుట్టండి. అన్ని విషయాలు బాగుంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్నీ హ్యాపీగా జరిగిపోతూ ఉంటాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఓర్పుతో ఉండాలి. ఏదైనా సరే ఓర్పు మనిషికి అవసరం. ఓర్పు సహనం ఉంటే ప్రతి పనిలో ముందే ఉంటాం. అందుకని ప్రతి మనిషి కూడా ఏదైనా గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఓర్పు సహనంతోనే ప్రతి పని సాధించగలుగుతాం. అలాగే దైవ సంకల్పం కూడా ఉండాలి. దైవంతోనే ప్రతిదీ కూడా మనం ఎన్ని కష్టాలు జరిగినప్పటికీ కూడా దైవాన్ని నమ్ముకోవాలి. దైవ దర్శనం చేసుకుంటూ ఉండాలి. పుణ్యక్షేత్రం దర్శిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు దానధర్మాలు చేస్తూ ఉండాలి. 10 మందిలో కూడా మంచి పేరు ప్రఖ్యాలు గడిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ప్లస్ పాయింటే. ఇలా ఉన్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి వివాహాలు కూడా అనుకోకుండా అయిపోవటం, మంచి సంబంధాలు రావటం, అన్ని విధాలు కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. చేసి శనికి తైలాభిషేకం చేయించి ప్రతి నెల మహాశివరాత్రి నాడు స్వామివారికి అభిషేకం చేయించండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. కాస్త గోధుమలు దానం ఇవ్వండి. అవి కూడా దానం ఇచ్చినట్టయితే రవికి చాలా మంచిది. ఇక వచ్చేది కూడా మనకు ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి మీరన్నీ కూడా చక్కగా రవికి రవి సూర్యభగవానుడికి నిత్యము కాసేపు సునమస్కారం చేయండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ట, పూర్వభద్ర, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే కొంచెం అధికంగా ఉంది కాబట్టి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో పరీక్షలకు తోడుగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు. తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇబ్బంది లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా ఉంటారు. కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారాలు కూడా బాగా చేస్తారు. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని గ్రహించకుండా చేయండి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఏళ్ళనాటి శని ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం వీడ్కోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. ఇబ్బందులు అంటే చికాకులు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఏదైనా మంచి పని మనం చేసినా కూడా ఒక గుడ్ ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్యోగం ఉంటుందా పోతుందా అని భయం కూడా అధికంగా ఉంటుంది. అంటే రాహు నక్షత్రం కదా, మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది, చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది. ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు.
ఇవన్నీ కూడా ఈ సతుపేట నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. అలాగే పూర్వభ నక్షత్రం చాలా మంచి నక్షత్రం, చాలా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు రేఖంగా ఉంటారు, అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి, ఉపాధ్యాయులకు కూడా మంచి ఘనత ఏర్పడుతుంది, అవార్డ్స్ అందుకుంటారు, మంచి మంచి వృత్తిగా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడిచిమని చెప్పాలి. చిన్న తరహా పరిశ్రమ చేసే వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకు కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త వహిస్తారు. చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకున్న భార్య వీళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుంది, అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, చేసే పని మీద ధ్యాస పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. వ్యాపారాలకు, న్యాయవాదులకు మరియు వృత్తిపరమైన వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా, న్యాయవాదులకు కూడా ఏది చేసినా సరే మంచిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కానవస్తుంది. కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొణకుండా ఉంటారు, హ్యాపీగా ప్రతి పని చేస్తారు, ఓర్పుగా చేస్తారు, ఎదుటి వాళ్ళని కష్టపడకుండా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడమని అనుకోరు, మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది, అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము విషయాన్ని పూజ చేసుకోండి. లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే, మీ ఇష్టదైవం అంటే అమ్మవారే కావచ్చు, స్వామివారే కావచ్చు, ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి, అన్ని విషయాలు కలిసి వస్తుంది. మరి శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి, చదివినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు.